హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పవన్ క్రియేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పైన ఉన్న ఆల్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఏ వీడియో వచ్చినా మీకు వస్తుంది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రపంచంలోనే ఒక టాప్ 9 మిస్టరీస్ ఏంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వరల్డ్లోనే టాప్ 9 మిస్టరీస్. మన టాపిక్లో ఫస్ట్ మిస్టరీ ఏంటంటే డెవిల్స్ కెటిల్. యూఎస్ఏలో మిన్నెసోటా అనే ఒక సిటీలో ఒక పార్క్ ఉంటుంది. ఈ పార్క్లో డెవిల్స్ కెటిల్ అనేది ఒక జలపాతం ఉంటుంది. ఇది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ జలపాతం 2 భాగాలుగా చీలిపోతుంది. ఒక సైడ్ ఏమో నార్మల్గా నది మార్గంలో అయితే పోతుంటుంది, ఇంకో సైడ్ ఏమవుతుందంటే అది ఒక పెద్ద రంధ్రంలోకి పోతుంది. కానీ ఆ వాటర్ ఇంతవరకు ఎక్కడ పోతున్నాయి, ఎంతవరకు పోతున్నాయి అనేది అయితే సైంటిస్టులు కూడా కనిపెట్టలేదు. అది ఒక పెద్ద మిస్టరీ లాగానే ఉంది. ఆ వాటర్ ఇంతవరకు ఎక్కడ పోతున్నాయని దీన్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. మన టాపిక్లో సెకండ్ మిస్టరీ ఏంటంటే బ్లడ్ ఫాల్స్. ఇది అంటార్టికాలోని టేలర్ అనే ఒక గ్లేషియర్ నుంచి ఉన్న ఒక జలపాతం. ఫస్ట్ అయితే సైంటిస్టులు ఏమనుకోరంటే ఇది రెడ్ కలర్ ఉన్న వాటర్ అనుకోరు. ఫస్ట్ అట్లా దాన్ని డిసైడ్ చేసారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని ఎక్స్పెరిమెంట్లు వాళ్ళు చేసిన తర్వాత ఈ వాటర్లో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల బయటికి రాగానే మన ఆక్సిజన్తో ఆక్సిడైజ్ అయినాక అట్లా రెడ్ కలర్ అవుతుంది అంటారు. కొందరు అట్లా చెప్తారు, కొందరు ఇట్లా చెప్తారు. దీని అసలైన వాస్తవం అనేది అయితే ఎవ్వరు తెలియదు. ఇది ఒక మిస్టరీ లాగానే ఉంది. మన వీడియోలో థర్డ్ మిస్టరీ ఏంటంటే నాజ్కా లైన్స్. పెరు దేశంలో నాజ్కా అనే ఒక డెజర్ట్ ఉంటుంది. ఆ డెజర్ట్లో పెద్ద పెద్ద చిత్రాలు ఎన్నో 1000 ఇయర్స్కు ముందు ఎప్పుడో గీసినలాగా ఉంటాయి. జంతువులు, పక్షులు, ఏలియన్స్ లాగా చాలా రకరకాలుగా చిత్రాలు అవుతుంటాయి చాలా పెద్దగా. మనం ఏమైనా ఆ చిత్రాలని పైనుంచి అయితేనే చూడగలం. అప్పటి కాలంలో వీటిని గీసేంత టెక్నాలజీ ఎట్లుందో, లేకుండా వాళ్ళు గీసిరా, లేకుంటే అది ప్రకృతి పరంగా ఎట్లైనా ఏర్పడిందా అనేది అయితే ఇంతవరకు అయితే ఎవరు కనిపెట్టలేదు. ఇదైతే చాలా పెద్ద మిస్టరీ లాగానే ఉండిపోయింది. మన వీడియోలో ఫోర్త్ మిస్టరీ ఏంటంటే సేలింగ్ స్టోన్స్. సేలింగ్ స్టోన్స్ అంటే ఏం లేదు, ఇది కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే ఒక ప్లేస్లో అక్కడ ఉండే రాళ్ళు ఏమైతే అంటే ఉన్న ప్లేస్ నుంచి ట్రావెల్ చేస్తుంటాయి. అంటే ఈరోజు చూసిన కాడ మళ్ళీ ఆ రాయి తెల్లారి ఇంకో కాడ ఉంటుంది. దీనికి సైంటిస్టులు ఏమనుకుంటారంటే వాటికి పవర్ ఉందని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో అక్కడ తక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ఎక్కడిక్కడ ట్రావెల్ చేస్తూనే అంటారు. ఇంకొంతమంది మన న్యూటన్లా ఏందేందో చెప్తారు. కానీ ఎవరు కరెక్ట్ మార్గాన్ని అయితే చెప్పలేదు దానికి. మన వీడియోలో ఫిఫ్త్ మిస్టరీ అయితే స్టోన్ హెంజ్. ఇంగ్లాండ్ దేశంలోని వైల్ట్షైర్ అనే ఒక ప్లేస్లో పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన ఒక పెద్ద కట్టడం అవుతుంది. ఇది ఒక రహస్యమైన నిర్మాణం. భారీ రాళ్ళను ఉపయోగించి దీన్ని చాలా ఎత్తుగా ఎంతో పెద్దగా కట్టిరు. కానీ ఇది ఎందుకు కట్టిరు, ఎవరు కట్టిరు ఇప్పటివరకు అయితే తెలియదు. కొంతమంది ఇది ఒక పవిత్ర స్థలం అని అయితే నమ్ముతారు, కానీ కరెక్ట్ రీజన్ అయితే తెలియదు దీని పర్పస్ ఏందనేది. ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇది ఒక పెద్ద మిస్టరీ లాగానే ఉండిపోయింది. మన వీడియోలో సిక్స్త్ మిస్టరీ అయితే బర్ముడా ట్రయాంగిల్. మీరు దీని గురించి వినే ఉంటారు. దీని లోపల ఎన్నో విమానాలు, నౌకలు అయితే మాయమైపోయినాయి. ఇది అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఉంటుంది. ఫ్లోరిడా, బర్ముడా, ప్యూర్టోరికో అనే 3 ప్రదేశాల మధ్యలో ఇదైతే ఉంటుంది. ఎన్నో విమానాలు, నౌకలు అయితే విచిత్రమైన సిచ్యువేషన్లో దీంట్లోనైతే అదృశ్యం అయిపోయినాయి. కొందరైతే ఇది సైన్స్ మిస్టరీ అంటారు, మరి కొందరేమో ఇది ఏలియన్ వల్ల అంటారు. కానీ కరెక్ట్గా రీజన్ అయితే ఎవరికి తెలియదు. ఇది చాలా పెద్ద మిస్టరీ మన సైన్స్ హిస్టరీలోనే. మన వీడియోలో సెవెంత్ మిస్టరీ ఏంటంటే యోనగుని అండర్ వాటర్ రూయిన్స్. ఇదంటే ఏంటంటే సముద్రంలో మునిపోయిన ఒక పురాతన నగరం. జపాన్ దేశంలోని యోనగున్ అనే ఒక ద్వీపం ఉంటుంది, అంటే ఒక ఐలాండ్ సముద్రం లోపల అయితే పెద్ద పెద్ద కట్టడాలు, మళ్ళీ తలకలతో కూడినట్టు శిల్పాలు, అలాంటి మెట్లలాగా ఎన్ని అయితే కింద కట్టడాలు అయితే ఉంటాయి. ఇవి మరి అప్పట్లో పురాతన కాలంలో సృష్టించిరా, లేకుంటే ప్రకృతి పరంగా ఏర్పడినాయా, మరి ఈ శిల్పాలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనేది అయితే ఇంతవరకు అయితే ఎవరు కనిపెట్టలేదు. ఇదైతే ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. సైంటిస్టులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మన వీడియోలో ఎయిత్ మిస్టరీ ఏంటంటే మన అండర్ వాటర్లో ఉన్న క్రియేచర్స్. అంటే అదే మన సముద్రం లోపల గర్భంలో ఉన్న కొత్త కొత్త జీవులు. మనకి ఇప్పటి వరకు సముద్రం నుంచి బయటపడ్డ జీవులు మనకు తెలిసిన జస్ట్ 20% మాత్రమే. మన ప్రపంచానికి తెలియని ఇంకా 80% క్రియేచర్స్ సముద్రంలో అండర్ వాటర్లోనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు కొత్త కొత్త ప్రాణులు అయితే బయటపడుతుంటాయి సముద్రం నుంచి. మనం ఇప్పటి వరకు మన సైంటిస్టులు కానీ మనకు వరల్డ్లో మొత్తం మనకు తెలిసింది 20% మాత్రమే. ఇంకా మనం తెలుసుకోవాల్సింది 80% ఉంది. ఎన్నో రకరకాల జీవులు అయితే ఉంటుంది సముద్రంలో అండర్ వాటర్ లోపల, చాలా లోతుగా ఉంటాయి. ఇంకా ముందు ముందు ఏమో తెలుస్తాయో చూద్దాం. అయితే ఈ సముద్రం లోపల ఉన్న అన్ని క్రియేచర్స్ని అయితే మన సైంటిస్టులు ఇప్పటివరకు అయితే కనిపెట్టలేదు. మన వీడియోలో 9th మిస్టరీ ఏంటంటే అట్లాంటిక్ సిటీ. ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది. దీని స్టోరీ ఏంటంటే గ్రీక్ ఫిలాసఫర్ అయిన ప్లూటో తన రచనల్లో చెప్తాడు. ఇదేంటంటే పురాతన కాలంలో ఇది ఒక అందమైన నగరం అని, ఎన్నో దశాబ్దాల క్రితం భూకంపం రావడంతో ఇది సముద్రంలో మునిగిపోయిందని అయితే ప్లూటో అయితే చెప్తాడు. ఇది ఎక్కడ అట్లాంటిక్ ఓషన్లో సముద్ర గర్భంలో ఉందని అయితే ఆయన చెప్తాడు దీని గురించి.
ఇది మరి నిజంగానే ఒక అద్భుతమైన నాగరికతనా? లేకుంటే మరి జస్ట్ ఒక కల్పితమైన కథనా అనేదైతే ఇంకా మిస్టరీగానే ఉంది. దీని గురించి ఎంతోమంది సెర్చ్ చేసినా గూడా దీని గురించి అయితే ఫైనల్‌గా రిజల్ట్ అయితే రాలేదు. మనం ఈ మిస్టరీల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా మనకు అర్థం కానట్టే. ఎందుకంటే మన ఫ్యూచర్‌లో సైంటిస్టులు దీని మీద ఇంకేం ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి ఇంకేమైనా ఆధారాలు బయటికి తీస్తారా? లేకుంటే ఇంకా ఏమైనా మిస్టరీస్ వస్తాయనేదైతే మనకు తెలవదు. ఇంతటితో ఈరోజు మన వీడియో అయితే అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఖచ్చితంగా ఎవరైనా మన వీడియోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్‌తోనే మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ పవన్ క్రియేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్.